సిద్దిపేట వచ్చినందుకు మనం సిద్ధించింది మన తపస్సు. ఇలాంటి బిడ్డల్నే మనం చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మనం ఏం చెప్పకపోవడం వలన, వాళ్ళు ఎడ్యుకేట్ చేయకపోవడం వలన అమెరికాలో సంఘటన జరిగింది. మీకు ఊరికే ఉదాహరణకు చెప్తున్నాను. ఒక అమ్మాయికి ఇక్కీస్ అంటే ఎన్ని 21, అంతేనా? అంతేనా? ఇక్కీస్ అంటే 21 కదా. సో అక్కడ ఆ అమ్మాయి ఇండియన్ అమ్మాయి అక్కడికి వెళ్ళి పుట్టింది. సో ఎవడికో ఈ ఇక్కీస్ కి ఎవడో లక్కీస్ గారికి చిక్కీస్ దొరికింది. మీకు అర్థమైంది? వాడు నల్లోడు, అదే మీకు వాడిని వేసుకుని వచ్చి వాళ్ళ ఇంటికి, మమ్మీ హే హూ ఇస్ హి అంది వాళ్ళ మమ్మీ. అంటే అది చెప్పింది, మమ్మీ అల్లుడు, లెట్స్ గిల్లుడు. మనం కొన్ని మాట్లాడకూడదు కానీ మళ్ళీ ఇప్పుడు నాకు కోపం వస్తుంది. సో వాడిని ఎందుకు తీసుకొచ్చావు? వాడిని ఎందుకు తీసుకొచ్చావు? వాడిని ఎందుకు చేసుకొచ్చావా నువ్వు అంటే ఆ పిల్ల చెప్పింది, మమ్మీ యూ టోల్డ్ నో, మీరే చెప్పారు కదా అన్ని మతాలు ఒకటేనని, అందుకని వాడు నచ్చాడు, నన్ను ఇచ్చాడు అని చెప్పింది. మన దేశంలో కూడా 100కి నాకు తెలిసి ఒక 90 మంది ఈ పిచ్చిలో, ఈ భ్రమలో ఉన్నారు. అసలు ఎనాలిసిస్ అనే ఆలోచనే లేదు. గుడ్డిగా పాసిపోయిన కేకులు తినేకి డిసెంబర్ 25, ఇంకా ఉమ్ము ఉత్సవాలతో మార్చి ఏప్రిల్. ఎందుకు ఆడబోతున్నాం మనం? మీకు ఇంకో ఉదాహరణ కోసం ఇంకో చిన్న బిడ్డ రావాలి. ఎందుకంటే బాలవాక్కు, బ్రహ్మవాక్కు. వన్ మోర్ అనదర్ బాయ్ ఆర్ గర్ల్ హూ కెన్ స్పీక్ రన్నింగ్. ఇద్దరు నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, లెట్ దెమ్ రండి. ఓ అమ్మో, మొత్తం సిద్దిపేట పిల్లలందరూ చేస్తున్నారు. సరే కానీ తల్లి ఏం పేరా? అక్షిత. నూరా? వంశిక. వేద. సరే, ఇక్కడ రాధా, అక్కడ వేద. మంద పెట్టుకుంటే బాధ, అవునా కాదా? సరే పండు, సిద్దిపేట సిద్ధించుగాక. రైట్, నేను చకచక అడుగుతాను, మీరు చెప్పాలి. పిల్లలు చూడండి నా వంక. ఓకే, నో ప్రాబ్లం. స్టేజ్ ఉంటే పిల్లలంతా ఇక్కడ. నాకే. నీ పేరు? అన్విక. అన్విక, రైట్. వన్ మోర్ పండు. వీడి పేరేంటి? ఋత్విక్. ఇంకా ఇద్దరున్నారా? పండు. వీడు అన్నదమ్ములు. నీ పేరు? చారిక్, ఋత్విక్. పేరు బాగుండలే? బలి పెట్టారు కదా. మీరు బిగాన్ టు దేర్ పేరెంట్స్. పిచ్చి పేరు పెట్టకుండా. ఆ వెనకాల జోడు, కలజోడు. ఏం పేరు? అందరికి జై శ్రీరామ్. నీ పేరు? సంవిద. సంవిద, అద్భుతం కదా. అందరికి జై శ్రీరామ్. నా పేరు ఈ హర్షిత. సరే, నేను అడుగుతాను, చక్కగా అందరూ చెప్పండి. మీరు మధ్యాహ్నం భోజనం చేశారు కదా. ఎప్పుడైనా భోజనం చేసినప్పుడు పిల్లలు, మీరు భోజనం చేసే ముందు అన్నానికి దండం పెడతారా పెట్టరా? పెడతాం. ఏం పెడతారు? దండమా? అవును. మరి ఎవరైనా మీరు తిందాం అని అనుకున్నప్పుడు, మీరు తిందాం అనుకుని రెడీగా జస్ట్ అలా నోట్లో పెట్టుకునే ముందు ఎవరైనా వచ్చి, పిల్లలు ఎవరైనా వచ్చి థు థు అని ఊస్తే అది తింటారా? గట్టిగా చెప్పండి. మై తినరు. తింటారా? మీరు తినము. తింటారా? తినము. పోనీ ఒక క్వశ్చన్ సమాధానం బాగా చెప్పారు పిల్లలందరూ, చెప్పట్లు గట్టిగా. ఇదే ప్రశ్న ఇంకోలా అడుగుతాను. మీరు తినే ముందు మీరే అందులో తుత్తు అని ఉమ్మూసుకుని తింటారా? మీ ఉమ్మేగా, మీ ఉమ్మేగా. వాడు ఎవరిదో అయితే వేరే. మీరు రోజు పళ్ళు తోముకుంటారు కదా, బ్రష్ చేస్తారుగా, కానీ మీరు ఉమ్మూసుకుని తినచ్చు కదా. తింటారా? తినము. అంటే మనం తినే దాంట్లో ఉమ్ము వేయకూడదు, అవునా కదా? అవును. మనం తినే దాంట్లో మనం ఉమ్మే వేయకూడదంటే వాడెవడో ఉమ్మేసి తినచ్చా? తినకూడదు. మరి తినే ఎదవల్ని ఏమనాలంటావు? తినకూడదు కదా. తినకూడదు. ఉమ్మేసిందే తినకూడదంటే ఇది పోసింది తినచ్చా? తినద్దు. ఇది కలిపింది తినచ్చా? తినద్దు. కాబట్టి మనం కొనేటప్పుడు ఏం చేయాలి? హిందీ
హిందీలో దేకాలి. దేకు అంటే ఏంటి హిందీలో? చూడడం. హిందీలో దేకలేదనుకోండి, తెలుగులో దేకాలి. అర్థమైంది వాళ్ళకి? అదవుతుందా? అర్థం. కాబట్టి మనం అందరం ఈ పిల్లల సాక్షిగా ప్రమాణం చేద్దాము. తోత వేణుజీవి అందరికీ కార్డు ఇస్తారు. చెయ్యి మాత్రం ఇలా పెట్టండి, అటువైపు తిరిగి సభ కనబడేలాగా. రైట్, అందరు చేతులు ఇలా పెట్టండి, ప్రతిజ్ఞ చేయండి. మన శివాజీ యొక్క ఆదర్శాలను కాపాడాలంటే మనం మనలా ఉండాలి. అందుకోసం ఈ ప్రతిజ్ఞ చెప్తూ ఉండండి. ఈ భారతదేశంలో మధ్యాహ్నం తిన్నారు, పొద్దున్న తిన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా తింటారు. నాలా ఒక్కసారి కాదు కదా, ఏకముక్తం కాదుగా మీరు. ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మభూమిలో ఈ పుణ్యభూమిలో ఈ వేద భూమిలో ఈ ఋషి భూమిలో హిందూగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నో పార్వతీ పదయే హర హర మహాదేవ. శివాజీ మహారాజ్ కే జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై శ్రీరామ్. పిల్లలు, బంగారు తల్లులు, టేక్ వన్ ఈచ్ వన్. ధన్యవాదాలు నాన్న. బంగారు తల్లులు ఇలాగే ఉండండి. మనం పిల్లలతో ఎందుకు ఈ మాటలు చెప్పించామంటే బాల్యంలోనే వాళ్ళకి మంచైనా చెడైనా అర్థమవుతుంది. మనం చెప్పకపోవడం వల్లనే. ధన్యవాదాలు తల్లి. ఏం పేరు? అర్చుత తల్లి. మనం బాల్యంలో చెప్పకపోతే ఏమవుతుందో ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను. అల్లుడు లెట్స్గిల్లుడు ఎందుకు వేసుకొచ్చింది వాడిని? అన్నీ ఒక్కటే కదా మమ్మీ అని చెప్పింది. వాళ్ళ మమ్మీ చెప్పింది. అందువల్ల బికాజ్ ఆఫ్ మమ్మీ దిస్ గర్ల్ బికమ్ ఏ డమ్మీ. వాడు విడిచిపెడతాడు తర్వాత కుమ్మి, లేదా ఏదైనా మార్కెట్లో అమ్మి. ఈ పిచ్చిది వెళ్తుంది అమ్మి. మన చూడలే తెలంగాణలో మస్తుగా అవుతున్నాయి కూడా. ఎన్ని జరిగినా ఈ బుద్ధిహీనులు వాళ్ళు నమ్ముతుంటారు, వాళ్ళు అమ్ముతూ ఉంటారు, తినే దాంట్లో ఉమ్ముతూ ఉంటారు, ఛాన్స్ దొరికిన పిల్లలు కుమ్ముతూ ఉంటారు. సో మారాల్సిందెవరు? వినాల్సిందెవరు? ఆలోచించాల్సిందెవరు? ప్రశ్నించాల్సిందెవరు? ఇవన్నీ చేయకపోతే నశించిపోయేదెవరు? కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలంటే భారత్ బాగుండాలి. భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువులు హిందువుల్లా ఉండాలి. హిందువులు హిందువుల్లా ఉండాలంటే ఇల్లు బాగుండాలి, దేవాలయం బాగుండాలి, విద్యాలయం బాగుండాలి. అప్పుడే హిందువులు బాగుంటారు. అవునా కాదా? కాబట్టి బలమైన హిందువులు మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలరు. ఈ దేశం నాది అనే భావం హిందువులకు మాత్రమే ఉంటుంది. మిగిలిన వాడు ఎక్కడెక్కడో జై చెప్తూ ఉంటాడు. ఎవరో పుణ్యాత్మల ఆకాశంలో చంద్రుడిలాగా ఒకడు ఉంటాడు. మాకు కావాలి ఖచ్చితంగా. ఇతర మతాల పట్ల మాకు ఏం విద్వేషం ద్వేషం లేదు మాకు. కానీ ఈ దేశాన్ని వ్యతిరేకించి ఈ దేశానికి ధర్మానికి ద్రోహం చేసే ప్రతివాడు, వాడు ఇంట్లో వాడైనా వీధిలో వాడైనా, వాడిని మాత్రం క్షమించేది లేదు, వాడిని మాత్రం కరుణించేది లేదు. ఎందుకంటే ఈ దేశం నష్టపోవడానికి కారణం బయట వాళ్ళతో చేతులు కలిపినటువంటి ఇంటి దొంగలు. అటువంటి ఇంటి దొంగలు చాలా మంది పెరిగారు. వాళ్ళ నుంచి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి. లేకపోతే ఎంత సిగ్గు లేకపోతే నువ్వు వాడు ఉమ్ము ఉత్సాహపోసింది తింటావు, వాడిని భయ్యా అంటావు. ఎట్లా అవుతాడు భయ్యా? ఆలోచించక్కర్లేదా? ఎన్ని దేవాలయాలు కూలగొట్టబడి, ఎన్ని దేవాలయాలు ఆక్రమించబడ్డాయి, ఎన్ని లక్షల కోట్ల గోమాతలు నశించిపోయినాయి, ఎంతమంది ఆడపిల్లలు లక్షలాదిగా చెరపట్టబడ్డారు. దేశం ఎన్నిసార్లు ముక్కలైంది. పక్క దేశాల్లో ఏం జరుగుతుందో తెలియదా? పక్కన వెచ్చగా పడుకుంటే సరిపోతుందా?
ఆలోచించండి, మన పూర్వీకులు చేసిన త్యాగాల వల్ల మాత్రమే మనం ఇంకా ఇలా కూర్చున్నాం. కాబట్టి పూర్వీకులను గుర్తుపెట్టుకుని వాళ్ళ త్యాగం మన భోగం కోసమే అనే విషయాన్ని మర్చిపోకుండా మన ధర్మాన్ని రక్షించుకోవడానికి సమయం ఇవ్వండి. మిమ్మల్ని కోరుకునేది మీ ఇల్లు, మీ ఊరు, మీ కుటుంబం, మీ బంధువులు, మీ మిత్రులు బాగుండడం కోసం కొంచెం సమయం ఇవ్వండి.